ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కేవలం దోసుకో, పంచుకో, దాసుకో, పదవి కాపాడుకోవడానికి పైకి మూటలు పంపుకో. దోసుకో, పంచుకో, దాసుకో, పైకి కొన్ని మూటలు పంపుకో. ఇది మాత్రమే కనబడతా ఉంది. ఈ దోసుకునే దాంట్లో పంచాయతీలు కనబడుతున్నాయి. ఎక్కడ కింది స్థాయిలో ఏనో గల్లీలలో కాదు, సాక్షాత్తు హైదరాబాద్ లో. ఎవరి మధ్యన? సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి, మంత్రుల మధ్యన పంచుకున్న దొంగ సొమ్ము కొరకు పంచాయతీలు జరుగుతున్నాయి. లేదా ప్రజల సొమ్మును దోసుకోవడం కొరకు పోటీలు పడి ఒకటి మీద ఒకడు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది వాళ్ళ. మనం వరుసగా చూస్తే జూపల్లి కృష్ణారావుతో మొదలైంది. జూపల్లి కృష్ణారావు నా శాఖలో జరుగుతున్నది టెండర్ ప్రక్రియ, ఇంకోటి నాకు తెలియదు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే జరుగుతుంది, పైన ఎవరో సూపర్ పవర్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండు. చూసినాం మనం. అదేవిధంగా ఈయన మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి, చెక్ పోస్టులకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి, పోస్టులకు సంబంధించి నాకు తెలియకుండానే జీవోలు అమలవుతున్నాయి, నాకు తెలియకుండానే పరిపాలన జరిగిపోతుంది అని మాట్లాడిండు. ఇక ఏకంగా కొండా సురేఖ కూతురు స్వయంగా బహిరంగ ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి మనిషి పేరు చెప్పి వారిని పిలిపించి భయపెట్టి 100 కోట్లు ఇవ్వమని, మళ్ళీ మామాట ఇవ్వమని, చివరికి వాళ్ళ పిఏ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి పోతే మంత్రి ఏకంగా కార్లు కూర్చోబెట్టుకొని ఎవడరా మమ్మల్ని అరెస్ట్ చేసేదని చెప్పి తీసుకుపోయిన సందర్భం. ముఖ్యమంత్రి పైన, ఇంకో దాంట్లో రెవెన్యూ మంత్రి పైన, ఇద్దరి పైన ఆరోపణలు చేస్తూ, ఇక ఇంకొక మంత్రి, ఇద్దరు మహిళా మంత్రులు, ఒక మహిళా మంత్రి మీద ఇసుక మొత్తం దూసుకపోతున్నారు, అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాకు బొక్క పెడుతున్నారు అని చెప్పి ఆరోపణలు వచ్చి ఏకంగా పిఏని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరు మహిళా మంత్రులు కలిసి రెవెన్యూ మంత్రి మొత్తం మా అన్ని దోసుకపోతున్నాడు, మా జిల్లాలో మా టెండర్లు మాకు కాకుండా ఆయన దోసుకపోతున్నాడు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు, బహిరంగంగానే ఆరోపణలు. ఫిల్ట్ పాలసీలో నాకు లేదు, నాకు తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పి ఆ మంత్రి లీక్ ఇచ్చిండు అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచే లీకేజీలు. ఇంకో మంత్రి సినిమాలో రేట్లు పెంచిన సంగతి నాకు తెలియదు, ఆ జీవో ఫైలే చూడలేదు, నా దగ్గరికి రాలేదు అని చెప్పి బహిరంగంగా మాట్లాడిండు. ఒక్కడు ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మాట్లాడిన వాడు లేడు, 420 హామీలు వచ్చి పట్టించుకున్న వాడు లేడు. అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇందులో ప్రతిదీ కూడా, నేను మాట్లాడిన ప్రతి అక్షరం మీ మంత్రుల నోట్ల నుంచి వచ్చినాయి.